టైం ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి, తిరిగిరాని గతానికి తిరిగి వెళ్ళడం, తెలియని భవిష్యత్తును ముందుగానే చూడడం. అయితే కొన్ని విషయాలు సరైన ఆధారాలు లేక ఆశ్చర్యమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513 రిటర్న్ స్టోరీ. అది 1989 నవంబర్ 14 వీక్లీ వరల్డ్ న్యూస్ పత్రిక చదివిన వారికి విస్మయపరిచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమయ్యి ప్రపంచమే విస్తుపోయేలా చేసింది. 35 ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడం ఏంటి? పైగా ఒక అస్థిపంజరం పైలట్ స్థానంలో కూర్చొని విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్ని అనుమానంలోకి నెట్టాయి. అసలు ఏం జరిగిందంటే 35 ఏళ్ల క్రితం జర్మనీలో మిస్ అయిన శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513 అనే విమానం 1989 అక్టోబర్ 13 బ్రెజిల్ విమానాశ్రయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ల్యాండ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది ఫ్లైట్ 513 యొక్క రికార్డులను పరిశీలించగా ఆ విమానం 1984 సెప్టెంబర్ 4న పశ్చిమ జర్మనీలోని ఆచిమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్టు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటలలోగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజులు వెతికిన తర్వాత అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిందని అధికారులు తేల్చేశారు. అందులో ఉన్న కెప్టెన్ విక్టర్ క్యూతో సహా అందరూ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే ఆ రోజు మిస్ అయిందనుకున్న విమానం సరిగ్గా 35 ఏళ్ల తర్వాత 1989లో బల్గేరియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో స్పందిస్తూ ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైం ట్రావెల్లోకి ప్రవేశించి ఇప్పుడు 1989లో బయటపడిందని తెలిపారు. అయితే ఈ విమానంపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ కొనసాగించింది. కొన్ని వివరాలను బయటపెట్టలేదు. అయితే బ్రెజిల్ విమానాశ్రయ వర్గాలు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తివంతమైన టర్బోక్రాఫ్ట్ ఇంజన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ విమానంలో ఉండే 88 ప్రయాణికులతో పాటుగా 3 విమాన సిబ్బంది, విమానం నడిపే పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. అయితే ఫ్లైట్ ఎవరు ల్యాండింగ్ చేశారన్న దానిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా ఆ విమానం పైలట్ కెప్టెన్ విక్టర్ క్యూ కార్పిట్లో విమానం నడుపుతున్న పొజిషన్లో మాకు కనిపించారు. అంతేకాకుండా ల్యాండింగ్కి ముందు ఆ ఫ్లైట్ విమానాశ్రయం చుట్టూ చాలాసేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కూడా కాస్త అయోమయంలో పడ్డాము. కానీ ఆ తర్వాత విమానం దానంతటా అదే ల్యాండ్ అయ్యింది. పైలట్ చనిపోయి ఉన్న ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యింది అని మాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగానే ఉందని చెప్పుకొచ్చారు. దీనితో ఆ కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. అందుకే ప్రపంచంలో ఇప్పటి వరకు మిస్ అయిన ఫ్లైట్ లిస్టులను పరిశీలించగా 1956లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి 2019లో గల్లంతైన MBBIO 105 వరకు పరిశీలించగా శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513 అనేది ఫ్లైట్ మిస్ అయిన కాదు కదా, కనీసం రికార్డుల్లో కూడా ఆ పేరుతో ఒక ఫ్లైట్ కూడా కనిపించలేదు. కానీ కొంతమంది ఇదంతా ఒక కట్టు కథ అంటూ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. ఐరన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్న వాదనలు వెలువెత్తాయి. దీనితో ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని అధికారులు కొట్టిపారేశారు. మరో సంగతి ఏంటంటే వీక్లీ వరల్డ్ పత్రిక ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ రాయడంలో దిట్ట అని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైం ట్రావెల్లో చిక్కుకుంది అని, ప్రభుత్వాలే చాలా నిజాలను దాచిపెడుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. దీనితో ఆ ఫ్లైట్ రిటర్న్ స్టోరీ అనేది మిస్టరీగానే కథలుగా ప్రచారం అవుతూ ఉంది ఇప్పటికీ. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఛానల్ని సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి.